వార్డు కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి, నమస్కారాలు. అలాగే ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో కల్తీ వ్యవహారంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ మాధవ్ గారు కానీ దీని మీద ఉన్నతంగా పోరాటం చేసి గత పాలకుల్లో జరిగిన అన్యాయాన్ని వెలికి తీయడం జరిగిందండి. వెలికి తీయడం కాకుండా దాని మీద జరిగిన అన్యాయం కూడా కల్తీ జరిగిందని స్పష్టమైన ఆధారాలు దొరికాయి. దాని మీద ఆధారాలు దొరికిన తర్వాత ఏం చేయాలో తెలియక అర్థం కాదు అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం, అలాగే కమిటీ చేయడం, దాని మీద కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అలాంటివన్నీ జరుగుతున్నాయండి. అందుకే నేను నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక తీర్మానం తీసుకొచ్చారు. పంజాబ్ లో స్వర్ణ దేవాలయం మీద ఒక చట్ట ఇది ఉంది. అలాగే మన తిరుమల కొండ మీద, తిరుమల దేవస్థానం మీద కూడా చట్టబద్ధత తీసుకురావాలని, అక్కడ ఏం జరిగినా సరే చట్టానికి లోబడి పనిచేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దాన్ని త్వరలో అమలు చేస్తారని తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాంటి నిర్ణయాలు కానీ ఉంటే ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే తప్పు చేయడానికి కానీ చాలా భయపడతారు. నిజంగా తిరుమల దేవస్థానం అంటే మనకి తెలుగు జాతికి కానీ, ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళలు, తెలుగు వారికి కానీ, అనేక రాష్ట్రాల్లో కానీ మన వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్ట దైవుడు, కలియుగ దైవుడు. అలాంటి లడ్డు మీద అపచారం చేసి నెయ్యి మీద కల్తీ నెయ్యి కలిపి అపచారం చేయడం జరిగింది. దాని మీద భగవంతుడు అయితే క్షమించడానికి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ రానున్న కాలంలో ఈ దుష్టాచారాన్ని మానుకుంటే మంచిదని ప్రతిపక్షాలకి మేము చెప్పడం జరుగుతుంది. భగవంతుడి గారు కాబట్టి రాజకీయాలు చేయకండి, అందరూ సమానం. దయచేసి మీరు అందరూ సమన్వయం పాటిస్తే బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.